70 కోట్ల దేవతలల్లా ఏ దేవుని మహిమ దొరికినా నీ మహిమ దొరకబోదు మల్లయ్యా. మల్లయ్య దేవుణ్ణి మెడలమ్మ అనరాని మాటలంటే మెడలమ్మతోని పట్టు పందాలు పెట్టుకుని నీకంటే ఏడిమ్మలు ఎక్కువగల తీరిని తీసుకొస్తానని మల్లయ్య దేవుడు దగ్గరుండి ఇంకో పిల్లగాని బయలుదేరుతాడు. బయలుదేరుతున్నప్పుడు ఆ మల్లన్న దేవుడు ఎట్లున్నాడంటే పొడిసేటి పొద్దోలు మిలియేటి దెయ్యోలు పున్నపు వెన్నెల పూసిన తంగేడులు 66 అష్టరేఖలు 33 చంద్రలేఖలు తెల్లటి కాంతి కలిగిన బాలుడు మల్లన్న దేవుడు. మల్లన్న దేవుడు పోతుంటే మెడలమ్మ పర్వతాల మీదకెళ్ళి మల్లదేవుని చూసినప్పుడు మల్లయ్య దేవుని చూసి అబ్బబ్బా ఇంటికి వచ్చిన నా భర్తను ఇల్లు నిలవనీయకపోతుంది అనరాని మాటలంటిని అని ఎల్లగొడుతున్నాను. పోయేటి మల్లన్న దేవుడు గిట్ల గనుక పోతే ఒక్క బాలని 20 మంది బాలను వెంబడి పెట్టుకుని తీసుకొస్తాడు. పోయేటి మల్లన్నను ఎట్లాగాని మలపాలని అలనాటి దినం నాడు పెళ్లి చేయంగా నాకు ఎవరెవరు సాక్షులున్నారని యాది చేసుకుంటది. మొదటిగా మల్లన్న దేవుని చెల్లైనటువంటి ముత్యాల పోషమ్మని యాది చేస్తుంది. ముత్యాల పోషమ్మ యాది చేస్తే మల్లన్న దేవుని ముందట ప్రత్యక్షమై అడ్డు తిరిగి అన్న మల్లన్న ఎటుపోతున్నావు ఏమైందిరా అని అడిగితే జరిగిన కథంతా మల్లన్న దేవుడు చెప్తాడు. అప్పుడు ఈ పోషమ్మ తల్లి అన్న మల్లన్న ఆలుమగులు కొట్లాట అంటే అద్దంలో నీడ లెక్క పొద్దుగాల కొట్లాడితే పొద్దుకి కూడా ఉండాలి, పొద్దుకి కొట్లాడితే పొద్దుగాల కూడా ఉండాలి అని చెప్పి అన్నకు నచ్చ చెప్పి అన్నను వెనుకకు మలుపుతాడు. వెనుకకు మలిపినాక అప్పుడు మల్లన్న దేవుడు పెద్దలు చెప్పిన మాట పెరుగన్నం ప్రసాదమూలే అని చెల్లె మాట పట్టుకుని పర్వతాల మీదకి పోతాడు. ఈ మేడలమ్మ నాకు మరి మళ్ళా నిలుపుకుంటదా లేక మళ్ళా గిట్లని చేస్తుందా అని చూద్దామని పోతాడు. పోయిన తర్వాత మేడలమ్మ మళ్ళా గట్లనే అనరాని మాటలు బహురూప మాటలు మాట్లాడి మళ్ళీ దేవుని దెప్పరాని దెప్పలు దెప్పుతుంది. అప్పుడు మల్లన్న దేవుడు మళ్ళా పిల్లకని బయలుదేరుతాడు. పోయినప్పుడు మేడలమ్మ మళ్ళా రేణుకైలమ్మను యాద్ చేస్తే రేణుకైలమ్మ తమ్ముడా మల్లయ్య నువ్వు వెనుకకు మళ్ళీ పోరా ఆడదాన్ని మాటలు కలిగి పోవద్దు అని అప్పుడు రేణుకైలమ్మ వెనుకకు మలుపుతుంది. ఒకసారి అన్న కోపం ఇంకొకసారి ఉన్నది, ఇంకొకసారి ఉన్న కోపం మళ్ళొకసారి ఉండదు. మరి ఇప్పుడు కూడా గట్లనే అంటదా ఇప్పుడున్న కోపం అప్పటికుంటదా అప్పటికున్న కోపం ఇప్పుడు ఉండదని మల్లయ్య దేవుడిని వెనుకకు మారిపోతాడు. పోయిన తర్వాత మెడలమ్మ అహంకారంతో మళ్ళా గట్లనే మాట్లాడుతుంది. అప్పుడు అబ్బబ్బా ఈ బలజదాన్ని అహంకారాన్ని అంచినోని కావాలని మల్లన్న దేవుడు పిల్ల కోసం అని పోతాడు. పోయేటి దేవుడిని చూసి ఆ అన్నలైన ఒద్దులు మద్దులు యాది చేస్తుంది. ఒద్దులు మద్దులు యాది చేసేనారు కల్లా ఈ ఒద్దులు మద్దులు అడవి లోపల మల్ల దేవునికి అడ్డం వచ్చి మల్లయ్య దేవుని అడుగు ముందు కూడా కదలనియరు. అప్పుడు మల్లన్న దేవుడు ఇట్లయితే మీరు వినలేరు అని చిట్టెల వేషం కట్టి వేర్లను కొరికితే 1000 ఏర్లు పుడతాయి, అదే ఉడిత వేషం కట్టుకొని కొమ్మల మీద ఎగురితే 1000 కొమ్మలు పుడతాయి. వర్తమాన వేషం కట్టుకొని ఆకాశాన్ని పోతుంటే మల్లన్న దేవుడు ఎగురితే అంత ఎత్తు కొద్దులు మద్దులు పెరుగుతాయి. మల్లయ్య దేవుడు తరం కాదు వశం కాదు ఒద్ది మధ్య వృక్షాల కింద కలకల దేవుడు కన్నీరు తీస్తుంది. ఆడదాని చేతిలో నేను ఇయ్యాలి అంగిపోయే కాలం వచ్చింది, ఆడదాని చేతిలో నేను ఓడిపోయే కాలం వచ్చింది అని ఎక్కడ పోతీరా నాయన జంగమయ్య నన్నెందుకు పుట్టించినావా అని కలకల దేవుడు కన్నీరు తీస్తాడు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై మల్లికార్జున స్వామి.